హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ వద్దు. ఈరోజు టమాటా రసం పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. 4 టమాటాలు చిన్నవి, కరివేపాకు, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. కళ్ళుప్పు, పసుపు, ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూను, కందిపప్పు 1 స్పూన్ తీసుకున్నానండి. మెంతులు 1/2 స్పూను, వెల్లుల్లి 4-5 రెబ్బలు తీసుకున్నాను. మిరియాలు 1/2 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి. టమాటాలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేస్తున్నాను. మరీ సన్నగా ఏం అవసరం లేదండి. ఇలా కొంచెం 4 ముక్కలుగా చేసేస్తే చాలు. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి గ్రైండ్ చేసుకోవడానికి. పసుపు కూడా కొంచెం పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి కొంచెం ఒత్తేసి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఇప్పుడు టమాటా పేస్ట్ చేసుకున్నాను. మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇది బాగా వేయించుకోవాలండి. కలుపుకుందామండి. ఇంకొంచెం వేగాలండి. బాగా వేగితే పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది. రసం చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. టమాటాలు బాగా వేగితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. రసం పచ్చివాసన అనేది అస్సలు ఉండదు. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత కమ్మగా ఉంటాయి రసం. ముద్దపప్పుతో కాంబినేషన్ తోటి అయితే ఇంకా బాగుంటాయి. ఏం అవసరం లేదండి. 2 వడియాలు పెట్టుకుని అయినా తినేయచ్చు. 2 ఊరమిరపకాయలు, అప్పడాలు అలా పెట్టుకుని ఏ కూర అవసరం లేదండి. కొంచెం ముద్దపప్పు వండుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. నానబెట్టిన చింతపండు అవి పోస్తున్నాను. మనకి నీళ్ళు ఎన్ని కావాలన్నీ చూసుకొని పోసుకోవాలండి. ఈ రసం మరిగేలోపు రసం పొడి చేసుకున్నామండి. అది చూపిస్తాను ఇప్పుడు. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ కందిపప్పు వేసుకున్నామండి. ఇది దోరగా వేయించుకోవాలి. ఈ రసం పొడి ఇప్పుడు మనం పెట్టుకున్న చారు వరకే చూపిస్తున్నానండి. మనం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది.
రసం పెట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకున్నాను. వేయించుకోవాలి. ఈ చారుకి కారం అనేది మిరియాల వలన స్పెషల్గా ఏం కారం వేయట్లేదు. 2 ఎండుమిర్చి తాలింపులో 2 వేసాను కదండి, అందుకని దీనిలో 2 వేస్తున్నాను. ఇవి గుంటూరు మిర్చి కొంచెం ఘాటు ఉన్నాయండి. మిరియాలు కూడా వేసాను కదా, అందుకని కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు కొన్ని ధనియాలు వేస్తున్నాను. వీటిని మంచిగా వేయించుకోవాలి. వేయించి పౌడర్ చేసుకోవాలండి. ఇవి కొంచెం వేయించిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు జీలకర్ర వేసానండి. ఇవన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇలా వేయించుకుంటే చాలు, మాడిపోకూడదు. మాడిపోయిందంటే ఫ్లేవరే మారిపోతుందండి. ఏ మసాలా అయినా సరే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. పౌడర్ వేసి చూపిస్తాను. సరిపోతుంది. ఇంకా పౌడర్ వేసుకున్నాం. అరిగేటప్పుడు ఈ రసం పొడి వేసుకోవాలండి. వేస్తున్నాను. ఈ పొడి ఎంత కావాలనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. వేసుకుని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మరగనిచ్చేసి సాల్ట్ అవి సరిపోయిందో తీసుకొని దింపేసుకోవడమేనండి. అంతే, అయిపోయినట్టు కోసం. ఇలా మరగాలండి. ఇలా ఒక్క 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇంకా ఇలా మరగబెట్టుకుని దింపేసుకోవడమేనండి. ఏం లేదు, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ అద్భుతమైన రుచి ఇస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. దీనిలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నాన్ వెజ్ తినేటప్పుడు బెల్లం ముక్క అవసరం లేదండి. చికెన్ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది ఈ రసం. అప్పుడు బెల్లం ముక్క వేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ముద్దపప్పు వీటితో తినేటట్లయితే చిన్న బెల్లం ముక్క లేదంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చండి. చాలా అద్భుతమైన రుచి ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.